హలో, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ ద రాజ్ కుమార్. ఈరోజే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలకు ఏదో ఒక రకంగా నా వంతు సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ దిస్ ఇస్ రాజ్ కుమార్. టుడే టాపిక్, టూ వీలర్ మీద ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి. మనం టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు ఏమేమి ప్రికాషన్స్ ఉన్నాయి టూ వీలర్లో, నెక్స్ట్ మనం ఏమేమి క్యారీ చేయాలి, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. చాలామందికి టూ వీలర్లో సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయని చాలామందికి తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు టూ వీలర్లో సేఫ్టీ ఫీచర్స్ తీసుకుంటే మీకు స్పీడోమీటర్ అండ్ బ్యాటరీ ఇండికేషన్ అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ అండ్ హెడ్ లైట్, బ్రేక్ లైట్ అండ్ సైడ్ ఇండికేటర్స్ అండ్ నెక్స్ట్ బంపర్, దే ఆర్ సో మెనీ సేఫ్టీ ఫీచర్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అనుకోవచ్చు స్పీడోమీటర్ ఏం సేఫ్టీ ఫీచర్ సార్ అని. సో స్పీడోమీటర్ ఆల్సో సేఫ్టీ ఫీచర్. ఎందుకంటే స్పీడోమీటర్లో మీకు చూసినట్లయితే మీ వెహికల్ ఎంత స్పీడ్లో వెళ్తుందనేది మీకు తెలియజేస్తుంది. ఇంకోటి ఏంటంటే, దాంట్లో టూ ఇండికేషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద గ్రీన్ ఇండికేషన్ అండ్ రెండవది రెడ్ ఇండికేషన్. గ్రీన్ ఇండికేషన్లో మీరు వెళ్ళినట్లయితే మీకు ఇంజన్ సైడ్ నుంచి చాలా సేఫ్టీ ఉంటుంది, మీ ఇంజన్ లైఫ్ వస్తుంది. మీరు రెడ్ జోన్లో వెళ్తే ఆటోమేటిక్గా ఇంజన్ మీద లోడ్ వస్తుంది. మీకు 2 lakhs రావాల్సిన ఇంజన్ 1 lakhలోనే మీకు బోర్ చేయించుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా మీరు గమనించండి, రెడ్ జోన్లో వెళ్తున్నారంటే మీ ఇంజన్ సౌండ్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇంజన్ సౌండ్ మీరు గ్రీన్ జోన్లో వెళ్ళండి, ఒక సౌండ్ వస్తుంది, రెడ్ జోన్లో వెళ్తే ఇంకో సౌండ్ వస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఇంజన్ సౌండ్ కూడా మీరు చేంజ్ అవుతుంది. సో మీరు కంపల్సరీగా గ్రీన్ జోన్లోనే వెళ్ళాలి. మీరు రెడ్ జోన్లో వెళ్తే మీకు బండి కూడా కంట్రోల్ ఉండదు, మ్యాక్సిమం కంట్రోల్ ఉండదు. సో ఇవి మీరు గమనించాల్సింది. అదేవిధంగా ఫ్యూయల్ ఇండికేషన్ ఏం సేఫ్టీ ఫీచర్స్? ఫ్యూయల్ ఇండికేషన్స్ ఆల్సో సేఫ్టీ ఫీచర్. ఎందుకంటే ఫ్యూయల్, మీరు ఎప్పుడన్నా ఫ్యామిలీతో ఎట్టన్నా బయటకు వెళ్తారు, సడన్గా మీకు ఎంత ట్యాంక్లో ఎంత ఉన్నది పెట్రోల్ అనేది తెలియకుండా మీరు వెళ్తే ఎక్కడో సడన్గా మధ్యలో ఆగిపోతే మీకు పెట్రోల్ లేకుండా చాలా ప్రాబ్లం అవుతుంది. అది మీరు ఇండికేషన్ ఎందుకు పెట్టాడు? అది మీ ట్యాంక్లో ఎంత ఉన్నది ఫ్యూయల్, అది 1/4 ఉందా, 1/3 ఉందా, హాఫ్ ట్యాంక్ ఉందా, ఫుల్ ట్యాంక్ ఉందా అనేది తెలుసుకోవటానికి మీకు అది ఇండికేషన్ ఉంటుంది కంపల్సరీగా. దట్ ఈజ్ ఆల్సో సేఫ్టీ ఫీచర్. అండ్ నెక్స్ట్ బ్యాటరీ ఇండికేషన్ ఎందుకు ఉంటుంది? బ్యాటరీ ఇండికేషన్, మీ బ్యాటరీ 12 volts ఉన్న బ్యాటరీ 12 volts వస్తుందా లేదా అనేది మీకు ఇండికేషన్ చూపిస్తుంది. బ్యాటరీ ఏమన్నా మీకు మైనస్ జోన్లోకి వెళ్ళిపోతే బ్యాటరీ డెడ్ అవుతుంది. ఆ టైంలో మీరు సడన్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని పోతారు బాగానే, అక్కడికి వెళ్ళే వరకు డెడ్ అయింది అనుకోండి, స్టార్ట్ కాదు. జస్ట్ పవర్ లేకపోయినా కానీ స్టార్ట్ కాదు. సో అది కూడా వన్ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్. ఇంకా మీకు సడన్గా హెడ్లైట్, ప్రతిరోజు మీరు హెడ్లైట్ వస్తుందా లేదా గమనించుకోవాలి. సడన్గా మీరు పగులు హెడ్లైట్ లేకున్నా ప్రాబ్లం లేదు, కానీ నైట్ మాత్రం హెడ్లైట్ లేకపోతే మీరు బండి నడపలేరు. సో హెడ్లైట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రేక్ లైట్ ఎందుకు? మనకి బ్రేక్ మనం అప్లై చేసినప్పుడు మనకి వెనక బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్ వస్తుంది. వచ్చినప్పుడు మనకి వెనక వచ్చే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి ఇండికేషన్ వస్తుంది. సో అతను బ్రేక్ వేస్తుందంటే అతని వెహికల్ ముందు ఏదో వెహికల్ ఉంది, అతను స్లో అవుతుండు, మనం కూడా స్లో కావాలనే ఉద్దేశంతో నీకు బ్రేక్ లైట్ పెట్టాడు. సో బ్రేక్ అప్లై చేసినప్పుడు కంపల్సరీగా బ్యాక్ ఉన్న వాళ్ళకి ఇండికేషన్ వస్తుంది, వాళ్ళు గమనిస్తారు, వాళ్ళు కూడా స్లో అవుతారు. సో అలా స్లో కానప్పుడు డైరెక్ట్ మిమ్మల్ని డాష్ ఇస్తారు, ఆటోమేటిక్గా యాక్సిడెంట్ అయ్యే ఆస్కారం ఉంది. సో సైడ్ ఇండికేటర్స్ ఏంటంటే, సైడ్ ఇండికేషన్స్ ఎందుకు? వాటికి ఒక చిన్న బజర్ ఉంటుంది, సైడ్ ఇండికేషన్ లైటు బ్లింక్ అవుతూ ఉంటుంది. మనం ఎటువైపు రైట్ సైడ్ కట్ చేస్తే సైడ్ ఇండికేటర్ వేసుకుంటే ఇటు రైట్ సైడ్ కట్ చేస్తున్నాడు బైకు, లెఫ్ట్ సైడ్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇండికేషన్ ఇస్తే లెఫ్ట్ సైడ్ కట్ చేస్తున్నాడు బైకు అనేది వెనక ఉన్న వాళ్ళకి ముందు వాళ్ళకి అర్థమవుతుంది. సో అలాంటప్పుడు యాక్సిడెంట్లు చాలా వరకు మనం కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంది.
నెక్స్ట్ ఇంకొకటి ఏంది, మీరు బంపర్ చెప్పాను. బంపర్ ఎందుకంటే మన వెహికల్ని చాలా వరకు సేవ్ చేస్తుంది. నెక్స్ట్ మనం కూడా ఎప్పుడన్నా స్కిడ్ అయినప్పుడు, కింద పడ్డప్పుడు మన లెగ్ వెహికల్ కింద ఉండకుండా ఈ బంపర్ అనేది మనకి చాలా సేఫ్గా మనని ఉంచుతుంది. ఎందుకంటే కాలు మీద, మన లెగ్ మీద బైక్ పడకుండా కాపాడుతుంది బంపర్. నెక్స్ట్ బండి కూడా మేజర్ డ్యామేజ్ కాకుండా కూడా బంపర్ కాపాడుతుంది. సో ఇంకా మీకు నెక్స్ట్ ఓకేనండి, టైర్స్ మనకి మీరు గమనించినట్టయితే టైర్లలో హెయిర్ అనేది మీరు కంపల్సరీగా వాళ్ళు ఎంత రికమెండ్ చేశారో అంత హెయిర్ అనేది కంపల్సరీగా మీరు టైర్లో క్యారీ చేయాలి. ఎందుకంటే టైర్లు మనం అలా తక్కువ గాలితోటి మన టైర్లతో మనం వెహికల్ నడిపినట్లయితే మనకి టైర్ లైఫ్ రాదండి. 45,000 వచ్చే టైరు మీకు 20,000 కూడా రాదు. సో మీరు కంపల్సరీగా ఎయిర్ అనేది కంపల్సరీగా టైర్లలో కంపల్సరీగా వీక్లీ వన్స్ కంపల్సరీ మీరు చెక్ చేయించుకోవాల్సిందే. సో ఇవన్నీ మీకు టూ వీలర్లో ఉండే సేఫ్టీ ఫీచర్స్. సో ఈ టూ వీలర్లో ఉండే సేఫ్టీ ఫీచర్స్ వీటితో పాటు మనము ఇంకా మన బైక్లో ఏమేమి క్యారీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకున్నట్లయితే మీరు ఓన్ వెహికలే మీరు డ్రైవ్ చేయాలండి. మీ ఓన్ వెహికల్ అయితేనే డ్రైవ్ చేయండి. నెక్స్ట్ దానిలో ఇంకోటి ఏంటంటే మీరు మీ బైక్లో ఉండవలసిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆర్సీ, బండి పేపర్స్, బండి రిజిస్ట్రేషన్ పేపర్స్, నెక్స్ట్ మీకు లైసెన్స్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ పొల్యూషన్. ఈ 4 కంపల్సరీగా మీ బైక్లో ఎప్పుడు జీరాక్స్ కాపీస్ క్యారీ చేయండి. సో ఎందుకంటే మీకు ఫస్ట్ మీ బండి పేపర్స్, మీ వెహికల్ పేపర్స్ లేకపోతే బండి సీజ్ అయ్యే ఆస్కారం ఉంది. మీరు ఆర్టీఓ ఎవరైనా బ్రేక్ ఇన్స్పెక్టర్ పట్టుకుంటే కంపల్సరీగా సీజ్ చేస్తారు. నీ బండి కాదు అది, ఎవరితో బండి నడుపుతున్నావు, దాని పేపర్స్ లేవు, కంపల్సరీగా సీజ్ చేసేస్తారు. కంపల్సరీగా అది క్యారీ చేయండి. నెక్స్ట్ ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ చాలా ఉపయోగపడతాయి పేపర్స్ ఉండటం వల్ల. సో ఇంకోటి ఇన్సూరెన్స్ దేనికి? ఇన్సూరెన్స్ మనకి చాలామంది ఇన్సూరెన్స్ చేపారు, కానీ ఇన్సూరెన్స్ కంపల్సరీ చేపేయండి. ఎందుకంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ ఇన్సూరెన్స్ తోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్సూరెన్స్ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం. ఇన్సూరెన్స్ చేయడం వల్ల మీరు ఏంటంటే దానిలో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్సూరెన్స్ చేయడం వల్ల ఏమి ఉపయోగాలు అంటే, మీరు ఆ ఇన్సూరెన్సు ఏదన్నా యాక్సిడెంట్ జరిగినట్లయితే దానివల్ల మీరు కంపల్సరీగా చాలా లాస్ అవుతారు. ఇన్సూరెన్స్ ఉంటే మీకేంది, ఏదన్నా మీరు రిస్క్ జరిగితే మీకు ఓన్ రిస్క్ జరిగితే మీకు దాదాపుగా సమ్ అమౌంట్ మీకు వస్తుంది. మీ వల్ల వేరే అతనికి జరిగితే వాళ్ళకు కూడా అమౌంట్ వస్తుంది. మీ బైక్ డ్యామేజ్ అయితే దానికి కూడా అమౌంట్ వస్తుంది రిపేరింగ్కి. సో ఫుల్ డ్యామేజ్ అయితే కొత్త బైక్ వస్తుంది. సో ఇన్ని ఉపయోగాలు ఇన్సూరెన్స్ ఉన్నాయి. అవి మీకోసం ఉపయోగపడటం కోసమే ఇన్సూరెన్స్ చేయించుకోమంటారు. సో ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి లైసెన్స్. మీరు ఒక వెహికల్ నడుపుతున్నారంటే మీకు దానికి సంబంధించిన లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. 2 వీలర్ నడిపితే 2 వీలరు, 4 వీలర్ అయితే 4 వీలరు, హెవీ వెహికల్ నడిపితే హెవీ వెహికల్, లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. లేదంటే లైసెన్స్ లేకపోతే కంపల్సరీగా మీరు జైలు శిక్ష అనుభవించాల్సింది. లైసెన్స్ లేకుండా బండి నడిపితే కంపల్సరీగా ఆ బండి సీజ్ అవుతుంది. కంపల్సరీగా అదే టైంలో ఎట్ ద సేమ్ టైం మీరు కంపల్సరీగా పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. సో కంపల్సరీగా లైసెన్సు, ఇన్సూరెన్సు, బండి పేపర్స్ కంపల్సరీగా మీ బైక్లో జీరాక్స్ కాపీసు కంపల్సరీ క్యారీ చేయండి. అండ్ పొల్యూషన్ అంటే ఇప్పుడు నేను ఒక ఛానల్ చేసినంటే ప్రజలకు ఉపయోగపడాలని, అది కూడా పొల్యూషన్ కూడా అలాంటిది. పొల్యూషన్ దేనివల్ల? పొల్యూషన్ అనేది పర్యావరణాన్ని కాపాడటానికి. నీ బైక్ వల్ల పర్యావరణం నష్టపోతుంది, నీ పర్యావరణం ఖరాబ్ అవుతుందా లేదా
చెక్ చేసుకోవడానికి పొల్యూషన్. సో నీకు బ్లాక్ స్మోక్ వస్తుందా, వైట్ స్మోక్ వస్తుందా, ఎంత పర్సంటేజ్లో ఉన్నది ఆ బ్లాక్ స్మోక్, దానివల్ల ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు, దానివల్ల ఎంత పొల్యూట్ అవుతుంది అనేది నీకు అర్థమవుతుంది. సో కంపల్సరిగా నీ బైక్లో కంపల్సరిగా ఈ 4 పేపర్స్ మాత్రం కంపల్సరిగా క్యారీ చేయండి. వన్ ఈజ్ ద బండి పేపర్స్ ఆర్సీ, నెక్స్ట్ వచ్చేసి నీకు సంబంధించిన లైసెన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ అండ్ పొల్యూషన్. ఈ 4 అనేది మీరు బండిలో క్యారీ చేయాల్సిందే. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు బైక్ మీద బయటికి వెళితే కంపల్సరీగా హెల్మెట్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి. హెల్మెట్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోజు హెల్మెట్ లేకుండా ఎన్ని కేసులు రాస్తుండండి. వాళ్ళకి ఏం అవసరం అండి హెల్మెట్ లేకుండా కేసులు రాయడానికి? మీ మంచి కోసమే, మీకోసమే. ఎందుకు ఆ హెల్మెట్? మనం ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ ఉంటే 100% సేవ్ అవుతుంది, నీ లైఫ్ సేవ్ అవుతుంది. మనం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన భార్య ఎంతో ఆతృత చూస్తుంది. డాడీ బయటికి వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఈవినింగ్ వరకు చాలా చాలా వాళ్ళు ఎంతో ఆతృత చూస్తుంటారు. మళ్ళీ డాడీ వచ్చేవరకు వాళ్ళ ఫేస్లో వెలుగు అనేది ఉంటుంది. సో మనం హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళి ఏదైనా జరగరాంది రిస్క్ జరిగితే, మనం కింద పడితే హెల్మెట్ ఉండి కింద పడితే మన బాడీలో ఎక్కడో ఒకసాట చిన్న డ్యామేజ్ జరిగిద్దండి, కానీ అది రీకవర్ అయ్యిద్ది. చెయ్యి ఇరిగినా కాలు ఇరిగినా రీకవర్. కానీ హెడ్ తగిలిందంటే 100% చనిపోతామండి, 100% చనిపోతాం. హెడ్ గానికి మీకు డ్యామేజ్ జరిగితే 100% మనం చనిపోతాడు. లైఫ్ ఒక ఫ్యామిలీ కోల్పోతుంది, ఒక ఇంటి పెద్ద మనిషిని ఫ్యామిలీ కోల్పోతుంది. ఎంత వాళ్ళు ఇబ్బంది పడతారండి. ఇంట్లో ఒక సంపాదించే ఒక అతను లేనప్పుడు వాళ్ళు ఎంత సఫర్ అవుతారండి. ఆలోచించండి ఫ్రెండ్స్. హెల్మెట్ అనేది కంపల్సరీగా ధరించండి, హెల్మెట్ యూజ్ చేయండి. హెల్మెట్ ఫ్యాషన్ కాదు, మీ లైఫ్, అది నీ లైఫ్ కాపాడుతుంది. సో హెల్మెట్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఇప్పుడు యాక్సిడెంట్స్ మెయిన్గా 2 కారణాల వల్ల జరుగుతున్నాయండి యాక్సిడెంట్స్. మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి మద్యం తాగటం వల్ల యాక్సిడెంట్లు చాలా వరకు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే సెల్ ఫోన్. ఈ 2 మెయిన్ కారణాలండి. ఇంకా మిగతాయి ఓవర్టేకింగ్, ఓవర్ స్పీడు, ఇవి కూడా కారణాలే. సో మద్యం సేవిస్తే ఏమవుతుందంటే మన మైండ్ అనేది మొద్దుబారిపోతుందండి. మనం ఏం చేస్తాం అనేది వాళ్ళకి అర్థం కాదు, మనకు అర్థం కాదు. సో ఓవర్ స్పీడ్ వెళ్ళిపోతాం. మనమే అనుకుంటాం, మనం ఎంత స్పీడ్ పోయినా నేను ఎంతైనా స్పీడ్ పోతారా అనే ఒక బలం అనేది చేకూరుతుంది మనలో. ఆ బ్రెయిన్ మీద మన మద్యం మొత్తం అనేది ఉండి మొత్తం మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియకుండా జరిగిపోతుంది. సో మద్యం సేవించి అస్సలు డ్రైవ్ చేయకండి ప్లీజ్. అందుకని ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అనే కొత్త రూల్స్ వచ్చాయి. ఆ రూల్స్లో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే కోర్టుకి వెళ్ళాలా, ఫైన్ కట్టాలి, అందరిలో షేమ్, పేపర్కి వేస్తారు, నీ పేరు పేపర్కి వస్తుంది, ఫ్యామిలీ బ్లేమ్ అవుతుంది, నువ్వు బ్లేమ్ అవుతావు, నీ జాబ్ పోతుంది. చాలా చాలా రిస్క్స్ ఉన్నాయి. మద్యం తాగి బండి అసలు నడపకండి ప్లీజ్. అండ్ సెల్ ఫోన్ బండి ఆపుకొని లెఫ్ట్ సైడ్లో ఆపుకొని సెల్ ఫోన్ మాట్లాడండి, ఫోన్ వస్తుంది. కానీ రన్నింగ్లో బైక్ నడుపుకుంటూ ఒక చేత్తో సెల్ ఫోన్, ఒక అతను ఇట్లా పెట్టుకుంటాడు, ఒక అతను ఫోన్. ఈ సెల్ ఫోను యూజ్ చేయటం వల్ల చాలామంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మెయిన్గా సెల్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచనలన్నీ ఆ సెల్ ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళ మీదే ఉంటుంది. సో వెనకేమొస్తుంది వెహికల్, బ్యాక్ ఏమొస్తుంది, ఫ్రంట్ ఏమొస్తుంది, సైడ్ ఏమొస్తుంది మనం గమనించలేము. ఆ టైంలో మన ఆలోచన అంతా ఎవరితో మాట్లాడుతున్నాం వాళ్ళ మీదే ఉంటుంది ఆలోచన అంతా. సో ఆ టైంలో మనకి యాక్సిడెంట్లు అయ్యే ఆస్కారం ఉంది. సో ఈ సెల్ ఫోను, మద్యము, ఓవర్టేకింగ్, నెక్స్ట్ ఏంటంటే ఓవర్ స్పీడ్, వీటిని మనం కంపల్సరీగా అవాయిడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనకి సీజనల్ వైజ్ అంటే మనం 2 వీలర్లో ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి. సీజనల్ వైజ్ అంటే మనకు 3 సీజన్స్ ఉన్నాయి. 1 ఈజ్ ద రెయినీ సీజన్, 1 ఈజ్ ద వింటర్ అండ్ 1 ఈజ్ ద సమ్మర్.
ఈ 3 సీజన్‌లో నీ టూ వీలర్ మీద ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ నువ్వు తీసుకుంటే నీ హెల్త్ బాగుంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేసి రెయినీ సీజన్. రెయినీ సీజన్లో మనం ఎక్కువ టూ వీలర్ మీద కాబట్టి దాని క్యాబిన్ ఏది ఉండదు కాబట్టి మామూలుగా టూ వీలర్ మీద లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు మనం క్యారీ చేయవలసింది ఏంటంటే రెయిన్ షూట్. రెయిన్ జాకెట్ కూడా అవసరం లేదు, రెయిన్ సూట్ ఒకటి తీసుకోండి, అది కంపల్సరీ క్యారీ చేయండి. కంపల్సరీగా మీరు అది క్యారీ చేయటం వల్ల మీకు హెల్త్ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు వర్షంలో తడవటం, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బండి స్కిడ్ అయ్యే ఆస్కారం ఉంది. వర్షంలో నువ్వు బండి డ్రైవ్ చేస్తే స్కిడ్ అయ్యే ఆస్కారం. మనకి ఇప్పుడు ఇప్పుడు స్కూటీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్కూటీ చాలా చిన్న టైర్లు అయితే ఊకనే నీకు మడ్లోకి వెళ్ళిపోయినప్పుడు కామన్గా నీకు కంపల్సరీగా ఆటోమేటిక్గా స్కిడ్ అవుతుంది. సో ఇలాంటివి మనం చూసుకోవాలి. సో అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రెయిన్ సూట్ అనేది క్యారీ చేయండి. మీరు తడవకుండా ఉండండి, మీ 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 బాడీ తడవకుండా, మీ హెడ్ తడవకుండా చూసుకోండి. ఎందుకంటే హెడ్ తడవటం వల్ల మీరు కంపల్సరీగా ఏది జలుబు చేస్తుంది, ఫీవర్ వస్తుంది, తర్వాత వేరే డిసీజ్ వస్తుంది. సో కంపల్సరీగా రెయిన్ సూట్ అనేది క్యారీ చేయండి. స్లోగా వెళ్ళండి, మెయిన్ ఇంపార్టెంట్ స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే స్లోగా వెళ్ళకపోతే బండి స్కిడ్ అయ్యే ఆస్కారం ఉంది. సో కంపల్సరీగా స్లోగా వెళ్ళండి. హెవీ రెయిన్ ఉన్నప్పుడు ఆగండి, ఎక్కడన్నా ఏదైనా షెల్టర్ చూసుకొని అక్కడ ఆగిపోండి. అంతేగాని హెవీ రెయిన్లో మీరు డ్రైవ్ చేసి ఫ్రంట్ ఏది వస్తుందో కనపడదు, బ్యాక్ ఏది వస్తుందో తెలియదు, కామన్గా అప్పుడు యాక్సిడెంట్ అయ్యే ఆస్కారం ఉంది. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే మీరు చలికాలం, వింటర్ సీజన్లో మీరు కంపల్సరీగా స్వెటర్ అనేది మెయింటైన్ చేయండి, మాస్క్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ గ్లౌజెస్ ఉంటాయి, అవి కూడా తీసుకోండి కంపల్సరీగా మీరు ఈ వింటర్ సీజన్లో కంపల్సరీగా. ఎందుకంటే మార్నింగ్ సీజన్లో చాలా తక్కువ మీరు వెళ్ళటం పెట్టుకోండి. ఎందుకంటే మార్నింగ్ సీజన్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు మంచు చాలా హెవీగా మంచు పడుతుంటుంది. ఆ టైంలో మనకి ఏది వస్తుందో కూడా తెలియదు. అందుకని హెడ్లైట్ కంపల్సరీగా ఆన్ చేయండి, ఇండికేటర్స్ ఆన్ చేసుకోండి కంపల్సరీగా. మీరు కంపల్సరీగా ఆ టైంలో ఏమవుతుందంటే మీకు ఈ మంచు పడటం వల్ల ఎదురుగా వెహికల్ 1 మీటర్ ఉన్న వెహికల్ కూడా కనిపించదు కొన్నిసార్లు, అంత హెవీగా ఉంటుంది ఒకసారి మంచు. సో ఈ టైంలో మనం కంపల్సరీగా మీరు ఈ మార్నింగ్ పూట అవాయిడ్ చేయండి వింటర్ సీజన్. నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే సమ్మర్ వెరీ వెరీ డేంజర్. ఎందుకు డేంజర్ అంటున్నంటే సమ్మరు మ్యాక్సిమం మీరు మార్నింగ్ టైంలోనే మీరు ప్రయాణాలు పెట్టుకోండి. ఎందుకంటే సమ్మర్లో ఏంటంటే సన్ స్ట్రోక్ హెవీగా ఉంటుంది. మార్నింగ్ మీరు మధ్యాహ్నం పూట మీరు వెళ్తే కంపల్సరీగా సన్ స్ట్రోక్ ఉంటుంది. అదేవిధంగా నైటు చల్లగా ఉంటుందిలే, నైట్ ప్రయాణాలు పెట్టుకుంటే నైట్ ఏంటంటే ఈ పొలాలు ఇవన్నీ కట్ చేస్తారు. ఈ సమ్మర్లో పొలాలు ఉండవు, అందుకని ఊళ్ళో ఉన్న పశువులన్నింటినీ బయటికి వదిలేసినప్పుడు అవి ఇంటికి రాకుండా రోడ్ల మీద చల్లదనానికి పడుకొని ఉంటాయి. ఆ టైంలో నైట్ పూట మీకు మీ లైటింగ్కి ఆ పశువులు కనపడక వాటిని మీరు యాక్సిడెంట్ చేస్తారు. వాటికి ఏం కాదు కానీ మీకు దెబ్బలు తగులుతాయి, మీ బండి ఖరాబ్ అవుతుంది, ఫ్యామిలీ వెనక ఉంటే ఫ్యామిలీకి దెబ్బలు తగులుతాయి. చాలా డేంజర్ అది. అలాంటివి చాలా ఉన్నాయి. కొంతమంది స్పైనల్ కార్డు డ్యామేజ్ అయ్యి ఇప్పటికి కూడా మంచంలోనే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, బెడ్ మీద ఉన్నారు. సో ఇవన్నీ మీరు కంపల్సరీగా మీరు గమనించండి, అవాయిడ్ చేయండి. మార్నింగ్ ఈ సమ్మర్లో ఏమైందంటే మనకి ఎండకు పోయి వచ్చి కూల్ వాటర్, ఐస్ వాటర్ తాగుతుంటారు. ఐస్ వాటర్ అసలు తాగండి ప్లీజ్. ఎందుకంటే ఐస్ వాటర్ తాగటం వల్ల ఇప్పుడు కరోనా సమ్మర్లో ఎందుకు వస్తుందంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బాగా మనం కూల్ వాటర్ తాగి ఆ వేడి మొత్తం బయటకు వచ్చేసి అది ఏమవుతుంది మనకి కోల్డ్, నెక్స్ట్ దాని ద్వారా జ్వరము, దాని ద్వారా కరోనా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని సమ్మర్ సీజన్లో ఎందుకు కరోనా వస్తుందంటే మనం మొత్తం ఏసీలో ఉంటున్నాం, మొత్తం కూల్ వాటర్ తాగుతున్నాం, టోటల్గా మనం చేసే పనులన్నీ కూలింగే, బాడీకి హీట్. మనం ఇంతకుముందు చలికాలం అంటే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకునేది, ఇప్పుడు చల్లటి వాటర్ ఎక్కడున్నాయని వాటి కోసం ఎత్తుక్కుంటాను. చల్లటి వాటర్ కింద కూర్చుంటాను, చల్లటి వాటర్ మనం షవర్ ఆన్ చేసుకొని ఆటోమేటిక్ గంటలు స్నానం చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కరోనా ఎఫెక్ట్ అవుతుంది, జలుబు చేస్తుంది, జలుబు చేసే దగ్గు, జ్వరము, ఇవన్నీ మనం తీసుకునే ఫుడ్
ఆహారము చాలా డేంజర్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆటోమేటిక్‌గా కామన్‌గా కూల్ డ్రింక్స్ అండ్ రోడ్డు మీద ఉన్న లెమన్ వాటర్స్ ఇవన్నీ మీరు కామన్‌గా మీరు తీసుకుంటుంటారు. ఈ సమ్మర్‌లో బాగా ఐస్ వాటర్ తీసుకుంటుంటారు. సో, ఈ టైంలో ఏమవుతుందంటే మీ బాడీ మొత్తం ఈ వేడిని మొత్తం హీట్ మొత్తం బయటికి తీస్తుంది. ఆ టైంలో మీకు హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో, ఇవన్నీ అవాయిడ్ చేయండి. కుండలో వాటర్ తాగండి. కుండలో వాటర్ పెట్టుకొని తాగండి. రాగి బిందెలో వాటర్ పెట్టుకొని తాగండి. చాలా మంచిది హెల్త్‌కి. ఇంకా నెక్స్ట్ మీరు ఇవన్నిటిని ఒక ఎత్తైతే మీరు కంపల్సరీగా మీరు క్యారీ చేయాల్సింది మాత్రం మీకు మెయిన్ కామన్‌గా ఏందంటే ఒకటి మీ బండి పేపర్స్ ఉండాలి. మీ నడుపుతున్న బండికి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఉండాలి. నీకు లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ పొల్యూషన్ ఉండాలి. ఈ 4 క్యారీ చేసుకుంటూ వీటితో పాటు కంపల్సరీ హెల్మెట్ యూజ్ చేయండి. అండ్ వీటితో పాటు మాస్క్ అనేది యూజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో కరోనా చాలా విపరీతంగా ఉన్నది. మాస్క్ మాత్రం మీరు జీవితాంతకాలం సహజీవనం మాస్క్ చేయాల్సిందే. ప్లీజ్ ఈ ఛానల్ మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రాజ్ కుమార్.